ఇంచే టైం వచ్చింది. తన భర్త దగ్గరికి వెళ్ళి మనం కొన్ని ఆహార పదార్థాలు కానీ కొన్ని సామాగ్రి కానీ మనం రెడీ చేసుకోవాల్సి ఉంటుంది, మన టైం వచ్చింది అని చెప్తారు. కౌడముని ఏమన్నారంటే, జనక మహారాజు ఆస్థానంలో వంది అని చెప్పి ఒక పండితుడు ఉన్నాడు, అతనితో పురాణాల మీద కానీ పాండిత్యం మీద కానీ వాదించి మనం గెలిస్తే మనకి రాజు కావాల్సిన బహుమతులు కానీ ధనం కానీ అన్ని ఇస్తారు, అందుకు నేను వెళ్తాను అని చెప్పి వెళ్ళాడు. కానీ వందితో వాదించినప్పుడు కౌడముని ఓడిపోయాడు. ఓడిపోయిన వాళ్ళకి శిక్ష ఏంటి అంటే సముద్రంలో ముంచేస్తారు. కౌడముని కూడా అష్టవక్రుడు పుట్టక ముందే తండ్రి మునిగిపోయాడు కాబట్టి తండ్రి ఎలా ఉంటాడో తనకు తెలియదు. సో తన తాతగారైన ఉద్దాలకుడినే తండ్రి అనుకునేవాడు. ఒకరోజు అష్టావక్రుడు ఉద్దాలకుడు ఒళ్ళో కూర్చున్నాడు. ఈర్ష్యతో శ్వేతకేతు, తిను నీ తండ్రి కాదు, తిను నా తండ్రి, నువ్వు లే అని చెప్పి పక్క జరిపాడు. అప్పుడు తన తల్లిని సుజాత దగ్గరికి వెళ్ళి నా తండ్రి ఎవరు అని అడిగాడు. నీ తండ్రి లేరు, వంది అనే అతను మీ తండ్రిని ఓడించడం వల్ల సముద్రంలో మునిగిపోయాడు, ఇంకా లేడు అని తల్లి చెప్తుంది. ఆ వందిని ఇప్పుడు నేను వెళ్ళి ఓడిస్తానని చెప్పి బయలుదేరాడు. అక్కడ ద్వారపాలకులు అష్టావక్రుడి చిన్నపిల్లడు కాబట్టి అడేశారు, లోపలికి పంపించలేదు. కానీ అక్కడ ద్వారపాలకులు అడిగే క్వశ్చన్స్ కి చాలా ఫాస్ట్ గా ఆన్సర్స్ ఇచ్చడం స్టార్ట్ చేశారు. సో ఇతనికి ఉన్న జ్ఞానం చాలా ఎక్కువ అని తెలుసుకొని వెళ్ళి వాళ్ళు మహారాజుకి చెప్పారు. మహారాజు కూడా